ఓకే. వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోవాలి. స్ట్రెయిట్‌గా బ్యాక్. ఐస్ క్లోజ్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకొని మీ దృష్టి, అంతర్దృష్టి కనుబొమ్మల మధ్యలో ఉండాలి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. నేను చెప్తున్న ప్రతి మాటని వింటూ డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళిపోవాలి. శ్వాసని దీర్ఘంగా, నెమ్మదిగా లోపటికి తీసుకోండి. మీ ఛాతీ మరియు కడుపు పూర్తిగా శ్వాసతో నిండిపోవాలి. వీలైనంత సేపు ఆ శ్వాసని నిలిపి ఉంచుకొని తర్వాత పూర్తిగా నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసని బయటకు వదిలేయండి. దీర్ఘమైన శ్వాస. దీర్ఘమైన నిశ్వాస. దీర్ఘమైన శ్వాస. దీర్ఘమైన నిశ్వాస. దీర్ఘమైన శ్వాస. దీర్ఘమైన నిశ్వాస. అలాగే కొనసాగిస్తూ ఉండండి. ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం ద్వారా మన మైండ్ అతి త్వరగా, అతి సునాయాసంగా ఆల్ఫా స్టేట్స్ నుంచి బీటా స్టేట్స్, గామా స్టేట్స్ లోకి వెళ్తుంది. అంటే హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే మైండ్ ప్రశాంతత, రిలాక్స్డ్ గా అవుతుందో అది ఆటోమేటిక్ గా ఆ లెవెల్స్ లోకి వెళ్తుంది. అక్కడ విశ్వంలోని మిగతా ఎనర్జీస్ తో ఈజీగా కాంటాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రతిరోజు పడుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన మైండ్ ఆ లెవెల్స్ ని తాకుతుంది. కానీ మనం పడుకుంటాం కాబట్టి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఆ లెవెల్స్ ని కాన్షియస్ గా, అంటే జాగృతతో వాటిని టచ్ చేస్తుంటాం. జాగృత అవస్థలో నిద్రపోవడమే మెడిటేషన్. అంటే మెలకువతో ఉంటూ నిద్రపోవడం, నిద్రపోతూ మెలకువగా ఉండడం మెడిటేషన్ అంటే. నిద్రపోయినప్పుడు కూడా మీ ఆత్మ ఆ కాన్షియస్నెస్ ని పొంది ఉండడం అంత సాధన అవసరం. ఎప్పుడైతే మన మైండ్ ఆ స్టేట్స్ లో ఉంటుందో
మీరు కోరుకున్న ప్రతిదీ కూడా అతి సునాయాసంగా మీరు పొందగలుగుతారు. ఏ విధంగా అయితే ఒక రేడియోలో ట్యూనింగ్ ఉంటుంది. ఆ ట్యూనింగ్ సరైన ఫ్రీక్వెన్సీకి చేసినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న పాటలు మనం వినగలుగుతాం. అదే విధంగా మన మైండ్‌ని ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయగలిగినప్పుడు, అప్పుడు ఆటోమేటిక్ మనం అచీవ్ చేయొచ్చు. దీనికి ప్రతిరోజు సాధన అవసరం. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, మనం మన శరీరం కాదు, మన మనస్సు కూడా కాదు. మనం ఒక ఆత్మశక్తి, ఒక ఎనర్జీ బాడీ, రూపము లేని, చావు లేని, గుణము లేని ఒక అద్భుతమైన దివ్య శక్తి ఆ ఆత్మ. ఈ జన్మకి ఈ శరీరం అనే వాహనంలో నిక్షిప్తమై జీవితం కొనసాగిస్తుంది. ఈ శరీరం అనేది మన భూమి నుంచి తీసుకున్న ఒక అప్పు. తిరిగి ఆ అప్పుని చెల్లిస్తూ శరీరాన్ని వదిలి మనం వెళ్ళిపోతాం. మన మనస్సు కేవలం మన ఆలోచనల యొక్క సమూహము. శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఆలోచనలు స్మాష్ అయిపోతాయి, గాల్లో కలిసిపోతాయి. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, మనము మన ఆత్మ. ఐ ఆమ్ నాట్ ది బాడీ, ఐ ఆమ్ నాట్ ది మైండ్, ఐ ఆమ్ ది సోల్. I am not the body. I am not this mind. I am the soul. ప్రతి ఒక్కరు కూడా ఇంటెన్షన్ పెట్టి ఫీల్ అవుతూ రిపీట్ చేసుకోండి. I am not this body. I am not this mind. I am the soul. I am not this body. I am not this mind. I am the soul. I am the soul. I am the soul. I am the soul. ఒక మూడవ వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. శరీరం కాకుండా, మనస్సు కాకుండా మూడవ వ్యక్తిగా మనం ఈ శరీరాన్ని, మనస్సుని చూడాలి. అది ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. నిన్ను నువ్వు ఈ అనంతమైన శక్తిగా భావించినప్పుడు నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ వైపు రావడం స్టార్ట్ అవుతుంది. ఒక ఆనందదాయకమైన, ఆరోగ్యమైన, సక్సెస్ఫుల్ జీవితాన్ని మనం కొనసాగించవచ్చు. మనందరి డ్రీమ్ 5 lakhs per month, a luxury car,
luxury horse, foreign trips, bank balance, peaceful life. వీటన్నిటికీ మనం అర్హులమి అతి సునాయాసంగా మనం పొందవచ్చు. నెలకు 5 లక్షలు అతి చిన్న అమౌంట్. ఇంకా ఎంతో కూడా సాధించవచ్చు. మనిషి తలుచుకుంటే ఏది కష్టం కాదు. ప్రతి నెల 10వ తారీఖున 5 లక్షలకు పైగా ఇన్కమ్ మన అకౌంట్ లోకి వచ్చి చేరుతుంది. అది పెరుగుతూ పోతుంది మంత్ ఆన్ మంత్. దాంతో మన లైఫ్ లో సమూలమైన మార్పులు వచ్చాయి. ఇంట్లో లేని ప్రతి వసతుల్ని సమకూర్చుకున్నాం. ఫ్యామిలీ వాళ్ళు అడిగిన ప్రతి వస్తువుని, బ్రాండెడ్ వస్తువుని కొనివ్వగలుగుతున్నాం. వాళ్ళు మన చెక్స్ ని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ డ్రీమ్స్ అన్నిటినీ రియలైజ్ చేసుకుంటున్నారు. ఆర్థిక స్వాతంత్రం, టైం స్వాతంత్రం మన చేతిలో ఉంది. ప్రపంచంలోని ఈసారి అందరం కూడా థాయిలాండ్ క్వాలిఫై అయ్యాం. లగేజెస్ సర్దుకొని భార్య పిల్లలతో ఎయిర్పోర్ట్ బయలుదేరాం. ఎయిర్పోర్ట్ అంతా కూడా వెస్టీజ్ మయం అయిపోయింది. అందరూ కూడా వెస్టీజ్ లీడర్స్ ప్రయాణానికి సిద్ధమయ్యారు. మీకు కేటాయించిన ఫ్లైట్స్ లోకి మీరు వెళ్ళారు. మీ టీం అందరూ ఆల్రెడీ మీకోసం వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ వెస్టీజ్ అనుకుంటూ కోలాహలంగా సందడిగా అల్లరి చేస్తూ అద్భుతంగా జర్నీ చేస్తూ మనం థాయిలాండ్ చేరుకున్నాం. థాయిలాండ్ లో మన 7 స్టార్ హోటల్స్ లో మన అకామిడేషన్ ఇచ్చారు. అత్యంత అద్భుతంగా ఉన్న ఆ హోటల్స్ చూసి మైమర్చిపోయాము. ప్రతి కార్నర్ లో ఫొటోస్ తీసుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాము. మన కేటాయించిన రూమ్ టాప్ ఫ్లోర్ లో సిటీ వ్యూతో ఉంది. ఒకసారి ఊహించండి ఆ రూమ్ ఏ విధంగా ఉండబోతుందో. యూత్ ఉన్న భవిష్యత్ అన్నట్టు 7 స్టార్ లగ్జరీ ఫెసిలిటీస్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. థాయిలాండ్ లోని అన్ని ప్రముఖమైన ప్లేసెస్, బీచెస్, టెంపుల్స్, కేవ్స్, సిటీ వ్యూ, షాపింగ్, ప్రతిదీ అన్ని ఎంజాయ్ చేస్తూ ఎన్నో మధురానుభూతుల్ని సమకూర్చుకుంటున్నాము. వీళ్ళలో పడ్డ కష్టాలు ఒకటి కూడా గుర్తు రావట్లేదు. అద్భుతమైన ఫ్యూచర్ ఎదుట కనిపిస్తుంది. ఎన్నో దేశాలు ముందట రాబోతున్నాయి మన కోసం. ఇండియాకి తిరిగి వచ్చాక మన కార్ ఫండ్ తో మన ఫేవరెట్ బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ తీసుకోవడానికి రెడీ అయిపోయాము. కార్ లాంచింగ్ డే రోజున మన టీం అందరూ కూడా గ్యాదర్ అయ్యారు షోరూమ్ లో. మనకన్నా ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టారు. సెలబ్రేషన్స్, గ్రాండ్ సెలబ్రేషన్స్.
మీరు రాగానే గట్టి చప్పట్లతో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మీరు మీ ఫ్యామిలీని అందరూ కూడా షేక్ హ్యాండ్స్ ఇస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఒక గొప్ప ఫీలింగ్, మనసులో ఆనందం, కళ్ళలో ఆనంద బాష్పాలు. మన బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ మనం అచీవ్ చేస్తున్నాం. కార్ని అందంగా డెకరేట్ చేశారు. ఆ కార్ ఎదుట మన అప్లైన్ చేతుల మీదుగా, జీరా సార్ చేతుల మీదుగా అక్కీని మనం ఫ్యామిలీతో హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు ఒక్కసారి ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి మీ మైండ్ లో. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే, ఫర్ మేకింగ్ అవర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ అద్భుతమైన కార్ లో మన ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని ఒక లాంగ్ ట్రిప్ కి వెళ్తే ఎలా ఉంటుంది? ఆ డ్రైవర్ సీట్ లో కూర్చొని ఆ రెండు చేతులతో ఆ స్టీరింగ్ ని పట్టుకొని ఆ కార్ యొక్క లగ్జరీని, స్పీడ్ ని, సౌండ్ ని ఒక్కసారి ఎంజాయ్ చేయండి. అక్కడి నుంచి మన కొత్తగా నిర్మించుకున్న ఇంటికి బయలుదేరాము. మన కమ్యూనిటీలో అతి సుందరమైన ఎత్తైన మోడర్న్ హౌస్, అతి కాస్ట్లీ అయిన ఇల్లు మనదే. 5 నుంచి 6 కోట్లకు పైగా ఖర్చుతో డిజైన్ చేయించాము. విశాలమైన హాల్, చుట్టూరా గ్లాస్ ఫినిషింగ్ వాల్స్, లాంగ్ కర్టెన్స్, హై సీలింగ్, షాండిలియర్ లైట్స్, డెకరేటివ్ లైట్స్, షోకేస్ పీసెస్ ప్రతి మూలన, కింద షైనింగ్ మార్బుల్ ఫ్లోర్, సోఫా సెట్స్, టీవీ సెట్, ప్రతి కార్నర్ కూడా లగ్జరీతో ఇనుమడింపజేశాము. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మోడర్న్ మాడ్యులర్ కిచెన్, ఫస్ట్ ఫ్లోర్ లో ఆల్ బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్ లో ప్రైవేట్ జిమ్, ఒక హోమ్ థియేటర్, మీటింగ్ హాల్, ఇంటి చుట్టా గార్డెన్స్, పూల చెట్లు, డెకరేటివ్ ప్లాంట్స్, ఇంటి వెనకాల ఎత్తైన చెట్లు, ఆ గార్డెన్ మధ్యలో ఆ స్విమ్మింగ్ పూల్, ఒకవైపు ఉయ్యాల. ఇంట్లో ఎన్నో మధురమైన క్షణాలని, టైంని మనం ఎంజాయ్ చేస్తుంటాం ప్రతిరోజు ఫ్యామిలీస్తో. Thank you, God, for this wonderful opportunity, for this wonderful life. Thank you, my dear parents. Thank you, my family. Thank you, my brothers and sisters. Thank you, friends and relatives, colleagues and neighbors. Thank you, my dear mentor. Thank you, uplines, downlines, crosslines. Thank you, Vestige and its management. Thank you, trainers. Thank you, each and everybody who has influenced our life, who has helped me in the way of success. Thank you, thank you, thank you. 1 minute deep meditation తో
దీర్ఘమైన శ్వాస నిశ్వాస కొనసాగిస్తూ మీ డ్రీమ్స్ కి ఆ ఊహా శక్తిని జోడించి ఆ విశ్వంలోకి వదిలేయండి. అతి సునాయాసంగా అతి తొందరగా మనకు అవన్నీ కూడా వస్తు రూపంలోకి మారి రాబోతున్నాయి. మీ 2 చేతులను ఎదురుగా తీసుకొచ్చి బొటన వేలుతో చెవులను క్లోజ్ చేస్తూ చూపుడు వేలిని మీ కంటి కింది భాగంలో ఆనించి కళ్ళని పైకి ప్రెస్ చేస్తూ కనుబొమ్మలు కూడా కొద్దిగా పైకి లేపుతూ ఆ కనుబొమ్మల మధ్యలో కనిపించే దివ్య జ్యోతిని గమనించండి. కనుబొమ్మలను కొద్దిగా పైకి లేపితే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది ఆ లైట్. మళ్ళీగా ఆ 2 చేతుల్ని అలాగే తీసుకొచ్చి మీ కళ్ళపైన ఆనించి మీ కళ్ళను రబ్ చేస్తూ స్లోగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మళ్ళీ ఐస్ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. అందరు కూడా చాలా చక్కగా మెడిటేషన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఎంతో మంది సీరియస్ గా కమిటెడ్ గా వస్తూ యాడ్ అవుతున్నారు. చాలా మంది స్పీకర్ల కన్నా ముందే కూడా యాడ్ అయ్యి కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. నేను ప్రతిరోజు గమనిస్తున్నా. చాలా ఆనందమైన విషయం అండి. ఎంతో మంది మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ మెడిటేషన్ ద్వారా మనం అనుకున్న మన డ్రీమ్స్ అన్ని కూడా రియలైజ్ అవుతాయి ఫ్రెండ్స్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన కోసం దేవుడు అన్ని కూడా రెడీ చేసి పెట్టిండు. వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం తీసుకోవడానికి మనమే లేట్ చేస్తున్నాం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ పని చేస్తూ వాటన్నిటిని తీసుకునే అర్హత పొంది వాటన్నిటిని తీసుకుందాం ఫ్రెండ్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరాజ్ సార్కి ఎల్లవెల్లలా కృతజ్ఞుని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విజయరాజ్ సార్. అండ్ ఈ మీటింగ్స్ సక్సెస్ఫుల్ కండక్ట్ చేస్తున్న మన క్రౌన్ అండ్ అబో అందరికి కూడా మనం పెద్దగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందే. మీ క్రౌన్ అండ్ అబోకి ప్రతి ఒక్కరు మీ ప్లేసెస్ నుంచి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఈరోజు నాకు ఇన్వైట్ చేసిన మన హోస్ట్ హరిబాబు గారికి థ్యాంక్ యూ చెప్తూ బ్యాక్ టు యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్ సార్. సో మా డ్రీమ్స్ ని ఎవ్రీడే, మా విజన్ ని ఎవ్రీడే మాకు గుర్తు చేస్తూ మరి ఆ యొక్క అచీవ్మెంట్ అయినట్టుగా మాకు ఇమాజినేషన్ రూపంలో, మీ మెడిటేషన్ రూపంలో మరి ఎంతో మందికి మీరు ఆదర్శంగా ఉంటున్నారు. సో అందరి తరఫున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. సో 5:45 అయిపోయింది. సో అయినా కానీ ఇంకా 539 మాత్రమే వచ్చారు. సో త్వరగా టీం ఇన్వైట్ చేయండి. చాలా మంది ఆ పోస్ట్ చూసి ఆ యొక్క టాపిక్ ను చూసి ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఒక్కొక్క టాపిక్ ని బట్టి గ్యాదరింగ్ మీరు పిలుస్తున్నారు అనిపిస్తుంది. సో అలా కాదండి. సో ఎవరి నుంచి ఏ వాయిస్
మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక పాయింట్ టచ్ అవుతుందో తెలియదు. సో అన్ని ట్రైనింగ్స్ కి ఆల్ టీమ్స్ ఇన్వైట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా త్వరగా టీం ఇన్వైట్ చేసుకోండి ఇంకా. సో మరి ఈరోజు మనకి ఒక స్పెషల్ డే ఏంటండి ఈరోజు? చాలా మందికి ఇష్టమైన రోజు. సో నెలంతా కష్టపడి ఫలితం పొందే రోజు. సో అలాంటి రోజు మరి ఈ రోజు మనకి 10వ తారీఖు. సో చెక్స్ రిలీజ్ అయ్యే రోజు, అమౌంట్ డబ్బులు అకౌంట్ లో పడే రోజు. సో మరి ఇదే రోజు మనం ఏదైతే విజన్ పెట్టుకున్నామో 2025 5 lakhs ప్లస్ ఇన్కమ్, లగ్జరీ కార్, లగ్జరీ హౌస్. సో మరి ఇదే రోజున మనకి 5 lakhs ప్లస్ ఇన్కమ్ మన అకౌంట్ లో పడితే ఎలా ఉంటది? సో అది పడాలి అంటే మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో నేర్చుకోవాలంటే ఎవ్రీడే మనం జూమ్ ట్రైనింగ్స్ కి, ఫిజికల్ ట్రైనింగ్స్ కి, సిఎన్డి ట్రైనింగ్స్ కి, సో ఆల్ ట్రైనింగ్స్ అటెండ్ కావాలి, రైట్? సో మరి ఈ రోజున మనం ఒక గ్రేట్ పర్సన్ ఇన్వైట్ చేయబోతున్నాం. సో ఈరోజు కొత్త వాళ్ళు కూడా వచ్చుంటారు కాబట్టి. సో నా పేరు హరిబాబు అండి, మన మచిలీపట్నం. నేను క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. సో ఈ సిస్టమ్ లోకి చాలా డౌట్ గా స్టార్ట్ అయ్యాను. ఎంత కెరీర్ ఉంటుందా అలాగే చెప్తారు. చాలా డౌట్ గా స్టార్ట్ అయ్యి నెలకు 5,000